స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ప్రతి దినం మరి నెలంతయు మరి సెప్టెంబర్ మాసం అంతయు దేవుడు కాచి కాపాడి చివరి దినాన మరి ఈ విధంగా మనకి ఇచ్చిన అవకాశం బట్టి సద్వినియోగం చేసుకుందాం. ఆయన స్తుతితో ఆయన కనపరుద్దాం. ఆయన సన్నిధిని మరి కనిపెట్టి ఉందామని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఆయన ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మరలా దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు మరి ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన కనికరము గల దేవుడు అట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన కనికరము గల దేవుడు కనుక ఆయన మన చెయ్యి విడవడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ మనం చేస్తూ ఉండొచ్చు. అయితే క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపం పొందాలి. అలాగే ఆ పాపం మరలా చేయకూడదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆయన కనికరము గల దేవుడు కనుక మన చేయి పట్టుకుంటాడు. మనం ఎప్పుడైతే పాపంలో ఉంటామో, పాప తలంపులు, పాప ఉద్దేశాలతో ఉంటామో, దేవుడు మన చేయి విడిచిపెడతాడు కనుక ప్రతి ఒక్కరూ మరి పాపమును విడిచి దేవుడే మన చేయి పట్టుకునేటట్టు మనం జీవించాలి అని తెలియచేస్తూ, అలాగే మరి ఆయన ఏమంటాడంటే ఆయన నిన్ను నాశనం చేయడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పితరులతో అబ్రాహాముతో చేసిన మరి నిబంధన ఆయన మర్చిపోడు గనక మరి ఆయన ఎల్లవెల్ల జ్ఞాపకం చేసుకుంటాడు కనుక నీవు కృతజ్ఞత కలిగి మరి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని మరి నువ్వు ఒకవేళ మరి కనిపెట్టగలిగితే మరి దేవుడు నిన్ను మరి నాశనము చేయకుండా ఏమంటాడంటే నీ చెయ్యి విడవని అంటున్నాడు. దేవునికి ఎన్ని శ్రమలు ఇబ్బందులు రాని నీ చెయ్యి విడవనని వాగ్దానం చేస్తున్నాడు కనుక వాగ్దానాన్ని బట్టి మనం అందరం మరి ప్రార్థన చేసుకుందామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించింది గాక. ఆమె స్తోత్రము. తండ్రి వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ బిడ్డలు ఒకవేళ పాపం చేసి పశ్చాత్తాపం నీ ఎడల తిరిగితే నువ్వు కనికరము గల దేవుడు అని వాగ్దానం చేస్తున్నావు. నువ్వు చేయబడవని అంటున్నావు, నాశనం చేయని అంటున్నావు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దినం వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, గర్భఫలం బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, పోరాటాలు వారందరినీ క్రీస్తు నామములో మీరు విడిపించమని, హాస్పిటల్స్ ఉన్న వారిని ప్రభా, ఆయా వ్యాధులకు గురైన ప్రభా మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరిని మీరు కరుణించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దినం మా భారతదేశానికి రక్షణ దయచేయమని, సరిహద్దులు నెమ్మది దయచేయమని, అలాగే తండ్రి అధికారులు, మంత్రులు, ప్రధానులందరినీ కూడా మీరు కనికరించి కృప చూపించమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపించడానికి వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని, అలాగే నెలంతా కాచి కాపాడు రేపటి దినం ఉన్న తండ్రి మరొక నెలను మీరు చూడడానికి మా కృపను గ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నా. మీరు అనేక మంది ఈ వీడియోలు షేర్ చేయడం ద్వారా మీరు బలపరచండి. అలాగే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.